తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రత నిర్వహణ కరెక్ట్గా పాటించాలన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత నిర్వహణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో నిన్న హోటళ్ల నిర్వాహకులు స్థానికులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని చెప్పారు అదనపు ఈవో. హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్లతో భక్తులు చాలా అసంతృప్తితో వెళ్తున్నారని తెలిపారు. హోటళ్ల యజమానులు నియమ నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను క్లీన్గా ఉంచుకోవాలని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. మీటింగ్లో హోటళ్ల నిర్వాహకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అదనపు ఈవోకి వివరించారు. దీనిపై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదనపు ఈవో. అలా అనుకుండా ఉండాల్సింది. తిరుమలలో ఈ ఆస్థాన మండపంలో ఇక్కడ ఉండే అన్ని షాప్ కీపర్స్ని, ఓనర్స్ని, లైసెన్స్ హోల్డర్స్ని అందరిని కూడా పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా క్లియర్గా, క్లుప్తంగా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ, పవిత్రమైన ప్లేసు. ఈ పవిత్రమైన ప్లేస్లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి. సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు. దాని ప్లేస్లో సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కొంత టైం అడిగారు. ఈ కొంత టైంలో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించేసి వస్తుంటారు. అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, డిన్నర్ కానీ మెజారిటీ పీపుల్ ఎంటీవీఏసీ తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది.